ఆ పరిస్థితులు సాధకంగా ఉండవయ్యా. అయ్యా, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తును ఎవరైనా బోధిస్తే వాళ్ళని తల కిందగా సిలువలు వేయవలసిన పరిస్థితి వస్తుందయ్యా. అయ్యా, ఒకవేళ ప్రార్థన చేయించున్నప్పుడు ఒకవేళ నీకు అనుకోనిది జరగదేమో, అప్పుడు నన్ను ప్రేమిస్తావా? ప్రియులారా, బాగా గమనించాలా. ఈరోజు మనము దేవుని మందిరానికి వచ్చి దేవుని మనం ఆరాధిస్తున్నాము, మనం సాక్షిగా ఉంటున్నాము. మనమంతా కూడా దేవుని ముందు, దేవుని మందిరం ముందు అందరం భయభక్తి కలిగి ఉంటున్నాము. చూడండి, దేన్ని బట్టి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు? దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించాడు, నా పిల్లలని మంచి విదేశాల్లో సెటిల్ చేశాడు, మంచి కుటుంబాన్ని నాకు ఇచ్చాడు, మంచి పిల్లలు ఇచ్చాడు. దాన్ని బట్టి నేను దేవుని ప్రేమిస్తున్నానా? లేదా దేవుడు నాకు ఏ పరిస్థితి అనుకూలంగా లేకపోయినా పర్వాలా, నా కుటుంబంలో ఎంతో ఇబ్బందులున్నా పర్వాలా, ఎన్నో ఇరుకులున్నా పర్వాలా, ఎంతో అవమానాల్లో నేను నడిచినా పర్వాలా, ఏది జరిగినా కూడా నా దేవుని ఎప్పుడు నేను ప్రేమిస్తానే ఉంటాననే అనుభవంలో ఈరోజు మనం ఉన్నామా? అన్నీ నాకు కంఫర్ట్గా ఉన్నాయి కనుక నేను దేవుని ప్రేమిస్తున్నానంటే ఇది స్వార్థమైన ప్రేమనే. ఈ ప్రేమలో పెద్ద విలువేమో లేదు బ్రదర్. నాకు ఏం అనుకూలత లేదు బ్రదర్. నా కుటుంబం చాలా అప్పుల బాధతో ఉంది, నా కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంది, నేను బలహీనతో ఉన్నాను, అవమానంతో ఉన్నాను, నిందలతో ఉన్నాను. అయినా దేవుని మందిరానికి వచ్చి మనసారా నా దేవుని రెండు చేతులు ఎత్తి నేను ఆరాధిస్తున్నానంటే ఈ ప్రేమే విలువైన ప్రేమ. హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా.